एकदं तमुपास्महे एकदं तमुपास्महे गुरु ब्रह्मं गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे ఓం శ్రీ మాత్రే నమః అదుపాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశ్యం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిందే. మొన్నటి వరకు భౌతికంగా మన ముందు తిరుగుతూ కదలాడుతున్నటువంటి శ్రీ 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 మన్మథేశ్వరరావు గారి అకాల మరణ సందర్భంగా ఈరోజు పెద్ద కర్మ 11 రోజులు మన హిందూ సనాతన ధర్మం ప్రకారం మరణించినటువంటి వ్యక్తి 11 రోజుల వరకు ఆ జీవి వారి గృహమయందు వారి బంధువుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ 11 రోజుల తర్వాత వారి కుమారులు వారి కూతుళ్ళు బంధువులు అందరూ కూడా శాస్త్ర ప్రకారం పిండ ప్రదానం చేసి నలుగురికి అన్నదానం చేసిన తర్వాత ఆ జీవి చేసుకున్నటువంటి అపకర్మల ఫలితంగా ఆ జీవి ఏ లోకం చేరాలో ఆ లోకం చేరుతుంది. అలాగే అలా చక్కటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, ఈ గ్రామానికి ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి. ఒకటేంటి, అతని బయోడేటా చాలా నాకు వచ్చింది. అలాగే A to Z రామారావు గారు కూడా చాలా చక్కగా మన్మథేశ్వరరావు గారి కోసం చెప్పారు. అలాగే మా తమ్ముడు మూర్తి కూడా చాలా చక్కగా చెప్పారు. అలాంటి మహనీయుడు మన మధ్యన శరీరంతో లేకపోవచ్చేమో కానీ అతని జ్ఞాపకాలు, అతను చేసినటువంటి మంచి ఈ బందరవానిపేట గ్రామం ఉన్నంత వరకు కూడా అతని యొక్క ఆనవాలు తప్పకుండా ఇక్కడ ఉంటాయి. మన వేదం చెబుతున్నట్టు ధర్మో రక్షితి రక్షితః, ధర్మాన్ని మనం రక్షిస్తే అదే ధర్మం మనల్ని రక్షిస్తుంది అన్నది. అలాంటి ధర్మపరుడు ఇలాంటి గ్రామంలో పుట్టడం, ఇలాంటి గ్రామ ప్రజలకు సేవలు అందించడం, అలాంటి వ్యక్తి ద్వారా మనం నిర్ణీతమైనటువంటి ప్రజానీకంగా ఉండడం మన పూర్వజన్మ సుకృతం. ఆ మహనీయుడు ఏ లోకంలో ఉన్నా ఆ మహనీయుని యొక్క ఆత్మకు శాంతి కలగాలని మనందరం కూడా ప్రగాఢ విశ్వాసంతో ప్రార్థిద్దాం. ఎందుకంటే ఈరోజు తను, రేపు ఇంకొకరు, ఎల్లుండి మనం, ఎవ్వరూ కూడా ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోరు. ఏదో ఒకరోజు ఈ కట్టె ఆ కట్టెపైకి ఎక్కమానదు, ఆ కాటిలో కాలకా మానదు. కనుక ఉన్నన్నాళ్ళు అందరితో ప్రేమాభిమానాలు పెంచుకొని అందరినీ సోదర భావాలతో కలిసి వేసుకుంటూ మరణించిన తర్వాత అయ్యో మంచోడరా మరణించాడురా అని నలుగురు చెప్పుకునే విధంగా ఉండాలి. ఒక మహనీయుడు వెనకటికి అన్నట్టు మనం పుట్టేటప్పుడు మన తల్లి గర్వపడాలి. మనం సక్రమంగా సమాజంలో పెరుగుతున్నప్పుడు సమాజం చూసి మమ్మల్ని గర్వపడాలి. మరణించిన తర్వాత శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి. ఆ విధంగా బ్రతకమని మహనీయులు చెప్పారు. అంతగా కాకపోయినా ఎంతో కొంత మన్మథేశ్వరరావు లాగా సేవలు చేస్తూ నలుగురు చేత శబాస్ అనిపించుకొని మరణించడం ఒక మరణమే. జయ శ్రీరామ్. అతని కోసం చక్కనైనటువంటి ఒక 4-5 గీతాలు రాసుకొని వచ్చాను, అన్యదా భావించొద్దు. శ్రీ 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 రామభక్త యువజన సంఘం భజన బృందానికి, మా శ్రీకాకుళం దాసర గురుమూర్తి భజన బృందం కళాకారులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మీరు మాకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి మా సమయాన్ని తప్పకుండా మేము సద్వినియోగపరుచుకుంటాం.
నేను పాడినటువంటి పాటలో కానీ ఆడినటువంటి మాటలో కానీ ఏవైనా పొరపాట్లు కానీ తప్పులుగా ఉంటే మీ కన్నబిడ్డ వలె నన్ను మన్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా చక్కని కళాకారులు, చాలా చక్కగా పాడుతున్నారు. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మరొక్కసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను కార్యక్రమంలోనికి వెళతాను. జై శ్రీరామ్. విన్నాను పేరు మన్మదేశ్వర గారు, నీ సాటి వేరెవరు రారు. మీ పేరు 2 రోజుల క్రితమే విన్నాను. మీరు చేసినటువంటి ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చూశాను. ఇప్పుడు అది లిస్ట్ చెప్తే చాలా ఎక్కువ. అన్ని సేవా కార్యక్రమాలు ఈ గ్రామానికి మీరు చేశారు. మీరు మరణించడం శారీరకంగా ఈ గ్రామ ప్రజల ముందు లేకపోవచ్చేమో కానీ మానసికంగా ప్రతి ఒక్క పేదవాడి గుండెలో కూడా సుస్థిరమైనటువంటి స్థానం నీకుంటుందయ్యా. నీ జన్మ చాలా గొప్పది. విన్నాను పేరు మన్మదేశ్వర గారు, నీ సాటి వేరెవరు రారు. నీ మాట తీరు, నీలో నజోరు, నీ మాట తీరు, నీలో నజోరు. జోహారు మన్మదేశ్వర గారు. విన్నాను పేరు మన్మదేశ్వర గారు, నీ సాటి వేరెవరు రారు. 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 నీ మాట తీరు, నీలో నజరు, నీ మాట తీరు, నీలో నజరు. నీ మాట తీరు, నీలో నజరు, నీ మాట తీరు, నీలో నజరు. జోహారు మన్మదేశ్వర గారు. విన్నాను పేరు మన్మదేశ్వర గారు, నీ సాటి వేరెవరు రారు. విన్నాను పేరు మన్మదేశ్వర గారు, నీ సాటి వేరెవరు రారు. నీ మాట తీరు, నీలో నజరు, నీ మాట తీరు,
చేస్తాను రావేగమే పూలు తెచ్చాను నీకోసమే పూజ చేస్తాను రావేగమే పూలు తెచ్చాను నీకోసమే పూజ చేస్తాను రావేగమే పూలు తెచ్చాను నీకోసమే పూజ చేస్తాను రావేగమే
మహనీయుడు ఏ లోకంలో ఉన్నా అతని పవిత్రాత్మకు శాంతి కలగాలని మనందరం కూడా ప్రార్థిద్దాం. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ అతని యొక్క ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తున్నారు. మనం కూడా ప్రార్థిద్దాం. నేను కూడా మైలిపిల్లి అప్పలరాజు గారి బృందానికి సంబంధించినటువంటి వాడినే. నా పరంపర కూడా మా గురువు గారు తోనంగి అప్పన్న పరంపర కూడా మైలిపిల్లి అప్పలరాజు గారి పరంపరే. అయితే ఆ మహనీయుడు ఒక మామూలు మనిషిగా కాకుండా ఒక రాజులాగా ఈ గ్రామానికి అండగా నిలిచి